నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో గోదావరి జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని చెప్పారు. 2015 నుంచి 450 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించామని తెలిపారు. పోలవరం వంటి ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రానికి నష్టమని విమర్శిస్తూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి పవిత్ర సంగమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంప్రదాయ పంచకట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలవరం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించిన చంద్రబాబు వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానమే తమ లక్ష్యమని చెప్పారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరిగితే నీటి వనరుల సమర్థ వినియోగంతో అపార సంపద సృష్టించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ళు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహాన్ని దర్శించేందుకు రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాసేపటి క్రితం అంత్యక్రియలు ప్రారంభం కాగా ఈ సందర్భంగా ముద్రగడ పాడను జగన్ తో పాటు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మోశారు. అందరూ సహకరించాలి. బాబు ఎవరు మీద పడద్దండి. కార్యకర్తలారా దయచేసి సహకరించండి. కుటుంబ సభ్యులకి సహకరించండి.
రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకి సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం వన్డే వర్క్ షాప్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని, ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కళాశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్కో కాలేజ్ కోసం 70 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, తెనాలి, నందిగామ సహా 6 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల్ని ఒక్కొక్కటి 20 కోట్ల వ్యయంతో ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ మంత్రి రాష్ట్రాన్ని సందర్శించనున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయని చెప్పారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. ఒక కొత్త మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా మీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాడు జరిగిన విధంగా 350 కోట్లతో ఇవాళ ఆయుష్కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 350 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేవలం 100 కోట్లు మాత్రమే ఆయుష్ సంస్థలకి ఖర్చు పెట్టడం జరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం నిధులు తెచ్చుకోగలిగితే మనం 2 సంవత్సరాలనే 350 కోట్లతో ఇవాళ ఆయుష్ సంబంధించిన పనులు చేయగలుగుతున్నాం. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయడం నా ఉద్దేశం కూడా కాదు. కానీ 2019 నుంచి 24 దాకా కనీసం కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద ప్రతిపాదనలు పంపించి ఇదో మా ఆయుష్ సంస్థలకు కావాల్సిన నిధులు మీరు ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని వినియోగించకుండా ఎందుకో ఆయుష్ అంటే ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మనం బ్రిటిష్ వాళ్ళ మానసిక మనస్తత్వం ఏ రకంగా ఉండేదో దేనికి పనికిరాదని అటువంటి పాలన 5 సంవత్సరాల పాటు సాగింది. ఆయుష్ అంటే నేను విన్నా, ఎవరో ఒక అధికారి చెప్పారు, ఎందుకు ఆయుష్కి సంబంధించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం పంపలేదంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుష అదేంది అదొక పిచ్చిది అని అన్నారని నేనైతే డైరెక్ట్గా నా ఎదురు వినలేదు, నేను రాజకీయ విమర్శలు చేయలేదు. కానీ ఒక అధికారి, చాలా సీనియర్ అధికారి, ఆయనకు ఆ భావన ఉండేది కాబట్టి ఆయుష్ కింద ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆయుష్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ ప్రతిపాదనలు పంపడం, మనం ప్రతిపాదనలు పంపించిన దాన్ని కేంద్రం చాలా సుముఖంగా చేయించిన కారణంగా ఇవాళ 4 మెడికల్ కాలేజీలు ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీని మంజూరు చేశాం. తొందరలోనే దానికి భూమి పూజ చేసి పని మొదలు పెడతాం. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన చర్చా వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పార్టీ. కైకలూరులో జరిగిన తొలి సమావేశంలో పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యకర్తల సమస్యల్ని నేరుగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూపు ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, వారి సమస్యల్ని నేరుగా విని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావులేదని, జనసేనలో ఉన్నది పవన్ కళ్యాణ్ గ్రూప్ మాత్రమేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం కార్యకర్తల వద్దకే వెళ్లి వారి సమస్యల్ని ఓపికగా విని ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి వెళ్లే ధోరణిలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉంటే వాటిపైన మాకు సమాచారం అందిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సూచనలతోటి వివిధ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఒక తపనతోటి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్న 4 మండలాల్లో కూడా ఈరోజు ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా మా జన సైనికులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు వాళ్ళకి అర్థమైంది 100% రక్షిత మంచినీటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య, ఇక్కడ రైతాంగానికి, ఆక్వా ఫార్మర్స్కి ఇద్దరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని మరింత మెరుగుపరుచుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మా కూటమి ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా నిలబడుతుంది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను కూడా ఈ నియోజకవర్గానికి 4 రోజుల్లోపే ఒకసారి పర్యటించి దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గురించి
మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రాజకీయ పరంగా ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ఆయనకి జరిగిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. బాంబే నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. 2-3 రోజుల్లోనే మంగళగిరికి వచ్చి పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. తద్వారా ఎక్కడైతే కొంతమంది నాయకులు, క్షేత్రస్థాయిలో మా జన సైనికులు, వీర మహిళలు పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోవడం లేదనే భావన కలిగిన వ్యక్తుల్ని దగ్గర తీసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా మేము చేస్తాం. మా అందరికీ ఒక బాధ్యత ఉంది. అంతిమంగా ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు కరువు బారిన పడకుండా కాపాడిన దూరదృష్టి సీఎం చంద్రబాబు నాయుడికే ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన కృష్ణా గోదావరి నదుల అనుసంధానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువచ్చిన నాయకుడు చంద్రబాబునని కొనియాడారు. ఎల్నినో కారణంగా ఎగువ ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నప్పటికీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ కి తరలించడం వల్ల కృష్ణా డెల్టాలో సుమారు 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులను కష్టాల నుంచి గట్టెక్కించిన ప్రాజెక్టు పట్టిసీమేనని తెలియజేశారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో డాక్టర్ కెఎల్ రావు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారని తెలియజేశారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి వెళ్లే రహదారిని నిర్మించాలని, కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ధికి 50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈనాటి కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు రామానాయుడు గారు, సత్యకుమార్ గారు, అనగాని ప్రసాద్ గారు, అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారు, మన ఇరిగేషన్ రంగానికి మూల పురుషుడు డాక్టర్ కెఎల్ రావు గారి కుమారుడు విజయారావు గారికి, మన పార్లమెంటు సభ్యులు గౌరవ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, మన గౌరవ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారికి, జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ, మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక దార్శనికుని ముందు చూపు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఎల్నినో పరిస్థితుల్లో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పైన ఎగువనున్న ప్రాజెక్టులు నిండి కింద నీళ్లు లేని పరిస్థితులు చూసాం. కానీ పైన ఎక్కడా నీళ్లు లేకుండా కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చిట్ట చివరిదైనటువంటి మన ప్రకాశం బ్యారేజ్కి మటుకు నీళ్లుండి ఈరోజు 12 లక్షల డెల్టాకి నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే ఆ మహానుభావుడి ముందు చూపు. ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషించండి, కానీ మీ ఇష్టం వచ్చినట్లు రాష్ట్రంలో ఇబ్బందులు క్రియేట్ చేయొద్దంటూ జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది అని గుర్తెరిగి వైసీపీ నాయకులు మాట్లాడాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్లో గల జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శ పేరుతో ఏ విధంగా మాట్లాడాడో, ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా విధ్వంసం చేశారో ప్రపంచమంతా చూసిందని తెలియజేశారు. అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిని ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నిలదీసి ప్రజల తరపున పోరాడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రజల తరపున ఏమైనా విషయాలపైన పోరాటం చేయడం ప్రతిపక్ష నాయకుడికి ఇష్టం ఉండదని, మాకు శవం కావాలి, అప్పుడు మేము బెంగళూరు నుండి ఆంధ్ర రాష్ట్రానికి వస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలంలో బోట్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ పేరుతో నేను వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా ఎయిర్పోర్ట్ లో విధ్వంసం చేశారో ప్రపంచమంతా కూడా చూసింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా రాష్ట్రంలో పరామర్శలు చేయాలి, రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాటాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క పనే అది.
దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష పట్ల సమర్థవంతంగా పోషించాం కనుక మేము కూడా ఇవాళ ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు, అప్పుడు దాకా నేను అసెంబ్లీకి రానంటాడు. ఎక్కడైనా ఒక శవం బయటకు వచ్చి కాంట్రవర్సీ అయ్యింది అనుకుంటే మాత్రం ఆగమాగాల మీద బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతారు. ప్రతిపక్షం అంటే ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తప్పు చేస్తే వాటిని నిలదీసి ప్రజల పక్షాన పోరాడాలి. అది ప్రతిపక్షం అంటే. కానీ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం, ఈయనకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ లేదంటే ప్రజల తరపున ఏదైనా ఇష్యూ ఉంటే పోరాడదామని కానీ ఉండదు. పాపం మాకు శవం కావాలి, శవం ఎప్పుడు వస్తే అప్పుడు మేము బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. అది మా నైజం. ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నాను, జనసేన పార్టీ నుంచి. గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీరే కదా పరామర్శించాలి, మీరే చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో ఎవరినైతే నన్ను మీరు పరామర్శించగలరా మత్స్యకారు కుటుంబాల్ని, ఆ మత్స్యకారులకి మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చెప్పండి. ఎన్నికల కమిషన్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి పెంచిన 10 రోజుల గడువు చాలదని, ఆయన ఈ సమయాన్ని బిఎల్ఓలు ఓటర్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వివిధ పౌర సంఘాల ప్రతినిధులు కోరారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కౌతరం ప్రసాద్, నేషనల్ దళిత్ రైట్స్ వాచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ రత్నశ్రీ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 10 పౌర సంఘాల వాళ్ళు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఈ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే గడువుని కనీసం 1 నెల పెంచాలని అడగడం జరిగింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దాని మీద ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. ఇతర రాజకీయ పార్టీలు, కొద్దిమంది కలెక్టర్లు కూడా గడువు అడిగినట్టు తెలుస్తుంది. అయితే కనీసం 1 నెల రోజులు గడువు అడిగితే 10 రోజులు మాత్రమే గడువు పెంచారు. పని అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా దగ్గరలో బిఎల్ఓలు పని ఒత్తిడి వల్ల, అధికారులు వాళ్ళ మీద పెట్టిన టైం టార్గెట్స్ వల్ల ఎన్యూమరేషన్ ఫారాల్ని సరిగా నింపలేదు. ఓటరు దగ్గర లేదా ఓటరు బంధువు దగ్గర కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిగా నింపి వాటి ఎక్నాలజ్మెంట్ రెండింటిలో ఒకటి ఓటర్కి ఇచ్చి ఒకటి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ డిజిటలైజేషన్ చేయాలి అంటే కంప్యూటర్లో ఎక్కించాలి. కానీ అత్యధిక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు అయితే పంచారు, కానీ వాటి మీద ఓటర్ సంతకం మాత్రము తీసుకొని, కొన్ని దగ్గరలో ఆధార్ యొక్క జిరాక్స్ కూడా తీసుకొని మేము ఆఫీస్కి వెళ్తాము, అక్కడే నింపుతాము, మీకేమీ పర్వాలేదు అని చెప్పారు. ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళు డిజిటలైజేషన్లో చాలా పొరపాట్లు చేసి ఉంటారు. ఎందుకంటే ఓటర్ వివరాలు అయితే ఆధార్ కార్డు మీద ఉంటాయి, కానీ తన తల్లి లేదా తండ్రి యొక్క 2002 నాటి ఓటు వివరాలు కూడా ఎన్యూమరేషన్ ఫారాల్లో నింపాలి. అనేక సందర్భాల్లో 1987 తర్వాత పుట్టిన వాళ్ళంతా తమ తల్లి లేదా తండ్రి యొక్క వివరాలు నింపాలి. కానీ ఆ తల్లి తండ్రి వివరాలు బిఎల్ఓకి తెలియదు. ఓటర్ దగ్గర కూర్చొని మాత్రమే వాటిని సంపాదించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయకుండానే డిజిటలైజేషన్ జరిగింది. దీని ఫలితంగా అనేక ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నామేమంటే 10 రోజులు చాలదు, కానీ ఈ 10 రోజుల్లో కనీసం ఈ ఎన్యూమరేషన్ ఫారాల్ని పూర్తిగా నింపాలి, వాటిని సరిగ్గా డిజిటలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక ముసాయిదా
ఎన్నికల జాబితాని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ విధంగా ఏరువు జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం పెద్దపలకలూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులకి చెక్కులను అందజేశారు. అనంతరం సజ్జల మాట్లాడారు. మంచి చేయాలని అనుకోవటం సినిమాలో చూస్తూ ఉంటాం, నిజ జీవితంలో చేసి చూపిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి సాయిరామ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయిరామ్ మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నాను. మా ఊర్లో హై స్కూల్ లేకపోవడంతో పెదవడ్లపూడి వెళ్లి చదువుకున్నానని తెలిపారు. తెలియని వయసులో నేను స్కూల్ కట్టిస్తానని 22 ఏళ్ల వయసులో ప్రామిస్ చేశానని చెప్పారు. సంకల్పం అనుకుంటే దేవుడు సహాయం చేస్తున్నట్లు నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల సహకారంతో మా ఊర్లో 1997 సంవత్సరంలో స్కూల్ కట్టించడం ప్రారంభించామని తెలిపారు. 3 సంవత్సరాలలో స్కూల్ నిర్మాణం పూర్తయిందని 2000 సంవత్సరంలో ఆ స్కూల్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. మరింత ఆర్థికంగా బలపడిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్న 52 గవర్నమెంట్ స్కూల్స్, 500 మంది ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, నర్సింగ్, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రోజు 53 లక్షలతో మరల జర్నీ మొదలైందని చెప్పారు. నా తల్లిదండ్రుల్ని నేను ఏ విధంగా ప్రేమిస్తానో, నా జన్మస్థలాన్ని, నా దేశాన్ని కూడా అంతే విధంగా ప్రేమిస్తానని తెలియజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకి ఉన్నత విద్యకు సహకరించి వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేటట్లు చేస్తున్నామని తెలిపారు. మన చేతనైనంత మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏ రూపంలో అయినా సహాయం చేయడము. ఓ సంఘం అనేసరికి సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోకుండా ఓ సహజ సిద్ధంగా చేయగలగడం అనేది ఎప్పుడూ ఆదర్శప్రాయమైనది. నా దృష్టిలో మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ఒకటి అయితే, పక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించగలగడం అనేది ఎప్పుడూ ఉదాత్తమైనది. అది లేకపోతే సొసైటీ అనేది ఉండదు. ఆ లక్షణం ఎక్కడ కనపడినా సంతోషంగా ఉంటుంది. అది ఇంకా నలుగురు చేస్తే, అందరం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నిన్న వెంకటరెడ్డి రాగానే, పూర్తి వివరాలు కూడా నాకు తెలియవు, ఓ మంచి కార్యక్రమం తప్పకుండా వస్తారు అని చెప్పి వచ్చాక అందుకే ఇప్పుడు తెలుసుకుంటున్నాం వివరాలు పూర్తిగా. సాయిరామ్ కూడా తొలిసారి కలుస్తున్నా. నాకు ఆశ్చర్యం వేసేది, చిన్న వయసులోనే ఈ ఆలోచనతో మన ఊర్లో స్కూల్ లేదు కాబట్టి స్కూల్ తెచ్చుకోవాలి అనే ఆలోచన 98లో యుఎస్ వెళ్ళే ముందు అనుకున్నారు. వెళ్ళి మొదలు పెట్టానంటే, మామూలుగా ఏదో సినిమాల్లో చూస్తుంటాం ఓ మంచి చేయాలన్న తపనతో. దానికి నలుగురు సహకరించినట్టున్నారు. ఆ లీడ్ తీసుకున్నాడు, అది ఆచరణ రూపం తీసుకుంది. ఓ పాఠశాల వచ్చింది ఇక్కడికి. దాన్ని కూడా ఏదో ప్రైవేట్ దీంట్లో నడిపి లాభాలు సంపాదించాలనుకోకుండా గవర్నమెంట్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఇక్కడ ఉన్న చాలామంది తమ చేతనైనంత చేస్తుండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలు కూడా రేపు ఇదే ఆలోచనతో ముందుకు సాగగలిగితే, ఎందుకంటే ఇప్పుడు మరీ అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా సొసైటీ వ్యక్తి కేంద్రంగా అయిపోయి, నేను అనే దాంట్లోకి పోయిన తర్వాత నా పక్కన వాడి గురించి ఆలోచించకుండా, అందులో కుటుంబానికి స్థానం లేదు, నేనేదే చూసుకుంటున్నా, కొట్టుకుపోతున్నారు ఆ ప్రవాహంలాగా. ఇలాంటి సమయంలో స్థిరంగా ఒకసారి నిలబడి, నేను అంటే నా చుట్టూ ఉన్న అందరం కలిసినప్పుడే అందులో. నేను అమెరికా వెళ్ళే ముందు ఈ ఊర్లో హై స్కూల్ లేకపోతే నేను వెళ్ళిన తర్వాత కట్టిస్తాను అని ప్రామిస్ చేశాను ఊర్లో. దాని తర్వాత అప్పుడు నాకు ప్రామిస్ చేసినప్పుడు నాకు 2 లక్షలు అప్పు ఉంది ఇంట్లో, నాన్నగారు చనిపోయినారు. అయినా కూడా ఆ ఊర్లో స్కూల్ లేదు అన్న నాకు చిన్నప్పుడు యొక్క బాధలు గుర్తుండి చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళాను. ఎలా చేస్తానో నాకు తెలియదు ఆ రోజు, బట్ సంకల్పం ఆ రోజు నాకు దేవుడు నాతో ప్రామిస్ చేయించాడు. సో అలాగే నేను యుఎస్ వెళ్ళి ఫస్ట్ నా 2 లక్షల అప్పు తీర్చుకొని, దాని తర్వాత స్కూల్కి ప్రామిస్ చేసినట్టు స్థలం కోసం అక్కడ మా అమ్మ మాకు చాలా హెల్ప్ చేసింది. మా అమ్మ, మా సిస్టరు, మా బావగారు వాళ్ళందరూ ఆ స్థలాన్ని సేకరించడానికి చాలా కష్టపడి మొత్తానికి స్థలాన్ని కొని మేమే దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు, డబ్బులు అది మా ఒక్కళ్ళకి చెప్పుకోకూడదు. సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని అప్పటి నుంచి 99, 2000 నుంచి ఫస్ట్ మా ఊర్లో వరకు మొదలుపెట్టాం. మా ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్.
అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10-12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే లాస్ట్ ఇయర్ నేను పర్సనల్గా ఇచ్చింది 33 లక్షలు పర్సనల్గా ఈవెంట్ రోజు. ఆ ఈవెంట్ తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 మంది స్టూడెంట్స్కి నేను పర్సనల్గా 36 లక్షలు వాళ్ళ కాలేజీలకు కానీ ఏది కానీ పే చేశాను. టోటల్గా 66 lakhs పర్సనల్ ఫండ్ మాది లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఈరోజు 53 lakhsతో మళ్ళీ మొదలవుతాం టోటల్ ఫండ్స్తో. అందులో ఇక్కడి నుంచి ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చూద్దాం ఎంత వెళ్తుందో ఏంటనేది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఒక తల్లి ఒక తండ్రి ఒక సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలకి చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెలకి 8,000 9,000 కూడా రావట్లేదు వాళ్ళ జీతం. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పెంచడం, వాళ్ళకి 40-50 వేలు కాలేజ్ ఫీజులు కట్టడం ఈజ్ అవుట్ ఆఫ్ పాసిబిలిటీ. వాళ్ళని మేము తీసుకుని కంప్లీట్ ఫీజులు కట్టాలి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మరియు గుంటూరు జిల్లా నాయకులు. అనంతరం బందెల నాజర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని చీటింగ్ చేసిన చీటర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు యువగలం అనే పేరుతో పాదయాత్ర చేసి ఒక్క అవకాశం ఇవ్వండి, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లిస్తామని చెప్పారని, ఇంకా 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలియజేశారు. చాతకాని హామీలను ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని మోసం చేసేటువంటి సీటర్ ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి పూర్తిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా నారా లోకేష్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పావు. 6,000 కోట్ల బకాయిలు ఇంకా ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు చదువుకి సర్టిఫికేట్ చేతులు లేక నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం, నారా లోకేష్ గారు, విద్యార్థుల ఒక సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, దయచేసి మీ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయండి, విదేశాల పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోండి, కంపెనీలు తెస్తామని చెప్పని నువ్వు నీ తండ్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు పెట్టి చదువుకొని 10 లక్షల మంది సర్టిఫికేట్ లేకపోతే నువ్వు ఉద్యోగాలు ఎవరికి ఇస్తావు మహాప్రభు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? జీవో నెంబర్ 77 100 రోజుల్లో రద్దన్నారు. 3 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు రద్దు ఊసే లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం మీ వల్ల అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాము, ఏ ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సూటిగా అడుగుతా ఉన్నాం, ఇదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి గారు తన సొంత ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లా. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏమన్నంటే రియంబర్స్మెంట్ మీ లోకేష్ విడుదల చేయలేదు, మేము సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో 19 ప్రభుత్వ యూనివర్సిటీలు మీ ఆదేశాలని ఒక పీస్ ఆఫ్ చెత్త పేపర్ లా చూస్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 10 రోజుల్లో కనుక ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టత ఇవ్వకపోతే, అదేవిధంగా జీవో నెంబర్ 7 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నగాక మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి 10% మెస్సార్జీలు పెంచాము, ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది ఉండదని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారికి సాక్షాత్తు నా చేతుల మీదుగా ఇచ్చాను. నవంబర్ 21, 2025 సంవత్సరంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.